పోరుబాట బీసీల పోరాటం ఉద్యమ పోరాటం పోరుబాట ఈ రోజు బషీర్బాగ్ నుంచి స్టార్ట్ అయ్యి మరి ఇక్కడ చౌరస్తాలో మరి ఈ రోజు అందరం కూడా ఒక పోరుబాట మేము చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజు మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో రావాలని రాహుల్ గాంధీ గారితో మరి మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని సిద్ధరామయ్య గారిని కర్ణాటక ముఖ్యమంత్రి మరి బీసీ నాయకుడిని తీసుకొచ్చి మీరు చెప్పించి ఈ రోజు మాకు గొంతుకు వస్తున్నారు. మరి ఏదైతే మీరు ఈ కులగణన చేస్తారో మరి ఏ కులాలలో ఎంత సంఖ్య ఉందో ఇప్పటికి కూడా ఓపెన్ గా మీరు వెబ్సైట్ లో పెట్టండి. మరి ఏ కులాలు ఏ రిజర్వేషన్ ఎంతవరకు ఇస్తారనేది కూడా మాకు తెలియాలి. మేమందరం కూడా ఒకటే, ఈ రోజు రాజ్యాంగ సవరణ కాకుండా 42% రిజర్వేషన్ మరి వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలు పోతామని చెప్పేసి మీరు ఏదైతే ఒక 3,000 కోట్ల రూపాయల కోసం ఫండ్స్ పోతాయని మరి ఈ రోజు బీసీలను గొంతు కోస్తున్నారో మరి ఈ రోజు బీసీ కులాలు ఈ రోజు 2.5 కోట్ల మంది అందరు కూడా గొంతెత్తి మరి ఆగ్రహం వ్యక్తం చేస్తే ఈ రోజు ఇదివరకు ఉన్న పార్టీలకు ఏ గతి పట్టిందో మళ్ళీ అటువంటి పార్టీ మరి అటువంటి గతి కూడా మీకు పట్టేటట్టు మరి చూసుకోకండి. ఈ రోజు ఈ స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్క బీసీ బిడ్డ మరి వార్డు మెంబర్ సర్పంచ్ కాకుండా అడ్డుకోవడము చాలా దుర్మార్గమైన చర్య. మీరు ఏదైతే ఈ రాజ్యాధికారంలో మీరు వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లలో ఎంత మందికి మీరు మంత్రులు ఇచ్చినారు, ఎంత మంది కార్పొరేషన్లు ఇచ్చినారు. మరి ఈ రోజు ఒక వార్డు మెంబర్ కూడా అడ్డుకొని మాకు అందరికి అన్యాయం చేయడం జరుగుతుంది. ఒకటే మీకు తెలియజేస్తున్నాము, ఈ రోజు మీరు ఇండియా కూటమి 236 మంది ఎంపీలు ఉండి ఒక్కరోజు పార్లమెంట్ లో మీరు వాకౌట్ చేశారా? ప్రైవేట్ బిల్లు మరి మన ఏదైతే పార్లమెంట్ లో పెట్టినారా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినారా? అఖిలపక్షం తీసుకెళ్లి మీరు ముందుకు తీసుకెళ్లిపోయినారా? మరి అప్పటిదాకా కూడా మేము ఏదైతే మేము గాంధీ భవన్ వచ్చినప్పుడు ఆర్ కృష్ణ గారికి మీరు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు ఒక మాట ఇచ్చినారు, 80% 42% రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ జరిగేదాకా మేము స్థానిక ఎన్నికలకు పోమన్నారు. మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఏదైతే బీసీల అగ్రానికి కాంగ్రెస్ పార్టీ మరి గురి కావద్దని కూడా మేము ఈ రోజు రాహుల్ గాంధీ గారికి మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాము. మీరు ఈ స్థానిక ఎన్నికల్లో మీ ఇష్టం ఉన్నట్టు 27% రిజర్వేషన్ 23 లేకుండా 15% కుదించేసి మాకు బీసీలకు అన్యాయం చేస్తున్నారు. మేము దీన్ని అసలు రద్దు చేసేదాకా కూడా ఒప్పుకోము. మా ఉద్యమ పోరాటం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం.